నేనైతే జీవితంలో ఇంకా చాలా చాలా సాధించాల్సింది ఉందని అనుకుంటాను. నేనేదో సాధించేశాను అని చెప్పి నాకైతే ఒక అంకుల్ ఫోన్ చేసి, "అమ్మ మీరు జడ్జిగా రావాలి" అనేసి అన్నారు. సార్ నేను జడ్జిగా వచ్చేంత స్థాయి ఉందా సార్ అంటే, మీరు చాలా మందికి ఇన్స్పిరేషను. ఎందుకంటే ఉమెన్గా మీరు ఎంత కష్టపడి పైకొచ్చారన్న విషయం నాకు తెలుసమ్మా. మీలాంటి వాళ్ళని చూసి ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అలాగే మీరు చెప్పే మాటలు వాళ్ళని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తాయి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి అని చెప్పి, ఇప్పుడైతే సంక్రాంతి కదా, సంక్రాంతికి రంగోలీ కాంపిటీషన్ పెడుతున్నాము. మీరే జడ్జిగా వచ్చి వాళ్ళలో ఎవరు బాగా చేశారు అనేది మీరు చెప్పాలి. మీరు జీవితంలో చూసిన సిచ్యువేషన్స్ కూడా మాకు తెలియజేయాలి. ఎందుకనేసి అంటే ఇప్పుడు ఈ కాలానికి ఏంటంటే చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా సరే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. కానీ అలాంటిది మీరు ఒక వ్యాపారాన్ని రన్ చేస్తున్నారు అనేసి అంటే మీరు దీనికోసం ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో నేనైతే లైవ్లో చూశాను. కానీ చాలా మందికి తెలియదు. అలాంటివి ఒకటి రెండు మీరు ఎగ్జాంపుల్గా మా వాళ్ళతో షేర్ చేసి ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకనేసి అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయి డెసిషన్ తీసేసుకుంటున్నారు. అలాంటిది మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే కనుక మా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు చదువుతున్న పిల్లలు ఉన్నారు, చాలామంది కాంపిటీషన్లో చదువుకుంటున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇన్స్పిరేషన్గా చెప్పండి, మీ స్టోరీని ఎగ్జాంపుల్గా చెప్పండి అనేసి మాటకి విలువిచ్చి నేనైతే కనుక జడ్జి కింద అయితే రంగోలీ కాంపిటీషన్కి అయితే వెళ్ళాను. అందరూ కూడా రంగోలీ చాలా బాగా వేశారు. ఒక్కొక్కరితో ఒక టాలెంట్ అని చెప్పచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లోని హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంచిగా వేశారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇలా యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తే మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ చాలా అంటే చాలా బయటకు వస్తాయి. టాలెంట్ని మనం తొక్కేసుకుంటున్నాం మనలో మనమే. అలా కాకుండా ఇలా మీ టాలెంట్ని బయటకు తీసి నాకైతే ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అని చెప్పచ్చు. నేనైతే జడ్జిగా వెళ్ళాను. వెళ్ళి అన్నీ చూసి మంచిగా ఉన్న రంగోలీకి అయితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చాను.